హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో కిచెన్లో హెల్ప్ అయ్యే కొన్ని యూస్ఫుల్ టిప్స్ అండ్ అలాగే లేడీస్కి యూజ్ అయ్యే కొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. టిప్స్ అన్ని మంచిగా యూజ్ అవుతాయి. సో ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. స్వీట్స్ అలాంటివి కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తూ ఉంటాయి కదా, సో వాటిని కూడా వేస్ట్గా పడేయకుండా ఇలాగైతే రీయూజ్ చేసుకోవచ్చు. ఆయిల్ డిస్పెన్సర్స్ కానీ నెయ్యి బాటిల్స్ కానీ ఇలా దీంట్లో పెట్టేసామనుకోండి, కౌంటర్ టాప్ అనేది జిడ్డు లేకుండా ఉంటుంది, చూడటానికి నీట్గా ఉంటుంది. సో మనం ఇలా చేసామనుకోండి, కౌంటర్ టాప్ అనేది జిడ్డు లేకుండా ఉంటుంది. సో ఎక్కువ క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. సో మీకు కూడా ఎప్పుడైనా యూస్ అనిపిస్తే ఇలా ఒకసారి ట్రై చేయండి. కిచెన్లో ఉన్నప్పుడు మన చేతులు తడిగా ఉన్నా, లేకపోతే ఏమైనా వెజిటబుల్ కట్ చేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత నాప్కిన్ అనేది అవసరమవుతూ ఉంటుంది కదా. ప్రతి ఇంట్లో సింక్ దగ్గర హ్యాంగర్ ఉంటుంది, సో దానికైతే నాప్కిన్ అయితే పెట్టుకుంటూ ఉంటాం. సో ప్రతిసారి మనం ఆ సింక్ దగ్గర ఉండే హ్యాంగర్ దగ్గరికి వెళ్ళి నాప్కిన్తో తుడుచుకునే పని లేకుండా సో ఇలాగైతే ట్రై చేయొచ్చు. సో మనకి కిచెన్లో ఎక్కడైతే వీలుగా ఉంటుందో సో అక్కడ బట్టలకు పెట్టుకునే క్లిప్ ఉంటుంది కదా, సో దానికి డబుల్ ప్లాస్టిక్ టేప్ని అంటించేసి ఇలాగా మనము నాప్కిన్ పెట్టేసామనుకోండి, ఈజీగా మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు నాప్కిన్తో తుడుచుకోవచ్చు. సో మీకు కూడా ఈ టిప్ ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. నెయిల్ పాలిష్ని ఇలా మనం వేసుకునేటప్పుడు బై మిస్టేక్ ఒక్కొక్కసారి ఫ్లోర్ మీద పడుతూ ఉంటుంది కదా, సో దాన్ని మనం ఇలాగైతే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అది కొంచెం డ్రై అయినా ఈజీగా క్లీన్ అయిపోతుంది. కొంచెం షుగర్ని తీసుకొని దాని మీద వేసేసి ఇలాగ రబ్ చేసామనుకోండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. షుగర్ కొంచెం రఫ్గా ఉంటుంది కాబట్టి నెయిల్ పాలిష్ అనేది కొంచెం డ్రై అయిపోయినా అది ఈజీగా క్లీన్ అయిపోతుంది. షుగర్తో ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత జస్ట్ నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. బాత్రూంలోకి వెళ్ళగానే ఒక మంచి స్మెల్ రావడానికి గోద్రేజ్ ఎయిర్ పవర్ పాకెట్ కానీ లేకపోతే ఓడోనిల్ కానీ ఇలా యూస్ చేస్తూ ఉంటాం కదా, సో అలా కాకుండా ఇంట్లోనే మంచి స్మెల్తో ఉండే హోమ్ మేడ్ రూమ్ ఫ్రెషనర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వేస్ట్గా పడేసే కంఫర్ట్ బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, సో దాంట్లో కొంచెం రాళ్ళ ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా అండ్ అలాగే కొంచెం కంఫర్ట్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఇందులోకి కావాలనుకుంటే ఇంకా కొంచెం కర్పూరం పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు బాత్రూంలో పెట్టారనుకోండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. ఒక 10 డేస్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే ఈజీగా హోమ్ మేడ్ రూమ్ ఫ్రెషనర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. ఇంట్లో మనం ఇలాంటి డోర్ మ్యాట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా, అయితే చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో వాళ్ళు ఆడుకుంటూ ఫాస్ట్గా పరిగెత్తుతూ అవి స్లిప్ అయిపోయి పడిపోతూ ఉంటారు కదా, సో అలా కాకుండా ఆ డోర్ మ్యాట్కి డబుల్ ప్లాస్టర్ ఉంటుంది కదా, సో దాన్ని స్టిక్ చేసామనుకోండి, ఆ డోర్ మ్యాట్ అనేది స్టిఫ్గా ఉంటుంది. వాళ్ళు ఎంత ఫాస్ట్గా పరిగెత్తినా కూడా స్లిప్ అయిపోకుండా పడిపోకుండా చిన్నపిల్లలు ఉన్న ఇళ్లలో ఇది యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. నైఫ్స్ని డైలీ మనము వెజిటబుల్స్ కట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో డైలీ వాటిని మనం యూజ్ చేస్తాం కాబట్టి వాటి షార్ప్నెస్ అనేది పోతుంది. అండ్ అలాగే వీక్లీ వన్స్ అయినా ఇలా క్లీన్ చేసుకుంటే మంచిది. ఫస్ట్ అయితే లెమన్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని నైఫ్స్కి ఇలాగా అప్లై చేసుకుంటూ క్లీన్ చేసి ఇలా లెమన్తో 1 మినిట్ పాటు క్లీన్ చేసుకున్న తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకోవడమే. సో నైఫ్స్ని వీక్లీ వన్స్ ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల షార్ప్నెస్ అనేది పోకుండా ఉంటాయి అండ్ అలాగే నీట్గా కూడా ఉంటాయి. మీకు కూడా ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. ఈ టిప్ అయితే మన లేడీస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం ఏవో ఒకటి కొన్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బాటిల్స్ వస్తూ ఉంటాయి కదా, సో వాటిని ఊరికే వేస్ట్గా పడేయకుండా ఇలాగైతే రీయూజ్ చేసుకోవచ్చు. సో మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు జర్నీస్లో బ్యాంగిల్స్ క్యారీ చేయాల్సి వచ్చినప్పుడు బ్యాంగిల్స్ అనేవి పగిలిపోతాయని చెప్పేసి మనము టెన్షన్ పడుతూ ఉంటాం కదా, సో అలా కాకుండా ఇలా ట్రై చేయొచ్చు. ఒక్క బ్యాంగిల్ అంటే ఒక్క బ్యాంగిల్ కూడా పగలకుండా చాలా నీట్గా ఉంటాయి. సో మనం బ్యాంగిల్స్ అన్నిటిని నీట్గా సెట్ చేసేసుకున్న తర్వాత ఇలాగా బాక్స్లో పెట్టేసుకోవడమే. సో మనం ఎన్ని పేర్స్ కావాలనుకుంటే అన్ని పేర్స్ని ఇలాంటి బాక్సెస్లో పెట్టేసుకోవచ్చు. సో జర్నీస్లో బ్యాంగిల్స్ అనేవి క్యారీ చేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయొచ్చు. సో జర్నీస్లో మనం ఇలాగ బ్యాంగిల్స్ని క్యారీ చేసామనుకోండి, చూడడానికి నీట్గా ఉంటుంది అండ్ అలాగే బ్యాంగిల్స్ అనేవి పగలకుండా ఉంటాయి అండ్ అలాగే మనకు ఏ పేరు ఆఫ్ బ్యాంగిల్స్ కావాలి అనుకుంటే ఆ పేరు బ్యాంగిల్స్ని ఈజీగా తీసుకొని వేసుకోవచ్చు. మీకు కూడా ఈ టిప్ ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. నార్మల్ వాటర్ బాటిల్స్ని ఎలా క్లీన్ చేసినా కూడా అవి నీట్గానే క్లీన్ అయిపోతాయి, బట్ కాపర్ వాటర్ బాటిల్స్ని ఎంత క్లీన్ చేసినా కూడా అవి అంత క్లీన్ అవ్వవు. అండ్ కాపర్ వాటర్ బాటిల్స్ని సరిగా క్లీన్ చేయకపోతే వాటర్ టేస్ట్ మారిపోతాయి, సో అవి తాగడం వల్ల హెల్త్కి కూడా అంత మంచిది కాదు. సో కాపర్ వాటర్ బాటిల్స్ని ఇలా క్లీన్ చేసుకుంటే మంచిగా ఉంటాయి. సో ఫస్ట్ అయితే బాటిల్ పైన లెమన్ అండ్ అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా ఇలా క్లీన్ చేసుకోవాలి. సో బాటిల్ లోపల వచ్చేసి ఈ లెమన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, సో దాన్ని ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేసుకొని కొంచెం హాట్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు సోక్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత బాటిల్ని అలా జస్ట్ షేక్ చేసి క్లీన్ చేసుకోవాలి. మీ దగ్గర బాటిల్ని క్లీన్ చేసే బ్రష్ ఉంటే దాంతోనే క్లీన్ చేసుకోవచ్చు. సో ఇలా క్లీన్ చేసుకున్నారనుకోండి, కాపర్ వాటర్ బాటిల్ అనేది లోపల పైన నీట్గా ఉంటుంది. మీకు కూడా ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. నెయ్యిని ఇలాగ ఎక్కువ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, సమ్మర్లో కానీ వింటర్లో కానీ నెయ్యి అనేది ఇలాగ గడ్డ కట్టిపోతూ ఉంటుంది కదా, సో ఇక మనం ఈ నెయ్యిని ఇలాగ కర్రీస్లో కానీ లేకపోతే ఏదైనా చట్నీస్లో కానీ వేసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం నెయ్యిని కాగబెట్టుకుంటుంటాం కదా, సో అప్పుడు మనం ఆ నెయ్యిని అలా వేసుకోకుండా ఏదైనా గిన్నెలో వేసుకొని కాగబెట్టుకొని వేసుకుంటూ ఉంటాం కదా, అప్పుడు గిన్నె అనేది ఇలాగా మాడిపోతూ ఉంటుంది అండ్ అలాగే ఎంతో కొంత నెయ్యి కూడా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఏదైనా స్పూన్ని కొంచెం సేపు వేడి చేసి ఆ నెయ్యిలో పెట్టామనుకోండి, ఆ స్పూన్ వేడికి నెయ్యి అనేది చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది. సో ఇలా చేశారనుకోండి, నెయ్యి అనేది వేస్ట్ అవ్వదు అండ్ అలాగే గిన్నెలు కూడా మాడిపోకుండా ఉంటాయి. అండ్ అలాగే నెయ్యి ఎక్కువ సార్లు వేడి చేసినా కూడా దాని టేస్ట్ అనేది మారిపోతూ ఉంటుంది కదా. సో ఇక్కడ చూసారా, స్పూన్ని కొంచెం సేపు వేడి చేస్తేనే నెయ్యి అనేది ఎంత మంచిగా కరిగిపోయిందో. మీకు కూడా ఎప్పుడైనా ఈ టిప్ యూజ్ అనిపిస్తే ట్రై చేయండి.
పాత మిక్సీ జార్స్ కానీ షార్ప్నెస్ పోయిన మిక్సీ జార్స్ కానీ షార్ప్నెస్ అనేది రావాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. గుడ్డు పెంకులు ఉంటాయి కదా, సో వాటిని ఒకసారి క్లీన్ చేసుకొని ఆరిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గుడ్డు పెంకుల్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల బ్లేడ్స్ అనేవి షార్ప్గా తయారవుతాయి. ఇప్పుడు ఈ పౌడర్ని వేస్ట్గా పడేయకుండా మొక్కలు ఉంటాయి కదా, సో వాటికి వేసుకోవచ్చు. ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి. సో ఫైనలీ దిస్ ఇస్ ద వీడియో. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే సో వాళ్ళకైతే కంపల్సరీగా షేర్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.